జస్ట్ 3 days లో 10,000 వరకు ఎన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. కానీ ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆ ఆపర్చునిటీ మిస్ అవ్వచ్చు. అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే 3 IPOs అయితే ఓపెన్ ఉన్నాయి. ఆ 3 IPOలు కూడా రేపు క్లోజ్ అవబోతుంది. అందులో నుంచి హైటెక్ IPO చూసుకుంటే దాని GMP 80% ఉంది. అంటే ఒకవేళ మనకు అలాట్మెంట్ జరిగితే 10,000 వరకు అయితే ప్రాఫిట్ రావచ్చు. కానీ మనం ముందే మాట్లాడుకున్నాం, జస్ట్ GMP ఒక్కటే కాదు, కంపెనీ ఫండమెంటల్స్ IPO సైజ్ ని చూసి మనం అప్లై చేయాలి. ఆ కంపెనీ IPO సైజ్ చూసుకుంటే 135 crores మాత్రమే, అంటే చాలా చిన్న IPO అని చెప్పొచ్చు. అందులో 35% రిటైలర్ కోటాకి ఇచ్చినా కూడా అది జస్ట్ 49 crores మాత్రమే, అంటే చాలా చిన్న IPO కాబట్టి అలాట్మెంట్ కి చాలా కష్టం అవ్వచ్చు. ఇంకా 2 IPOs ఉన్నాయి కదా, ఆ 2 IPOs ఒక GMP చూసుకుంటే 30% ఉంది. అంటే అలాట్మెంట్ జరిగితే 4 to 5,000 అయితే ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ 2 IPOs కి అప్లై చేయాలా లేదా ఈ IPO కానీ. సో నేను నా ఫస్ట్ ప్రయారిటీ కిందకి సింబయోటిక్ IPO అయితే తీసుకుంటాను. ఎందుకంటే ఈ IPO సైజ్ చూసుకుంటే 1700 crores ఉంది. అందులో 35% రిటైలర్ కోటా, అంటే అది ఈజీగా 600 crores వరకు అని చెప్పొచ్చు. సో అలాట్మెంట్ పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంది అని. స్కైవేస్ ఎయిర్ IPO గురించి వస్తే అది లాజిస్టిక్స్ కి సంబంధించిన బిజినెస్ కాబట్టి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. అండ్ అలాగే వాళ్ళ IPO సైజ్ కూడా తక్కువే. సో నేను నా ఫస్ట్ ప్రయారిటీ కిందకి సింబయోటిక్ IPO తీసుకుంటున్నాను. సో నేను ఎన్ని లాట్స్ అప్లై చేస్తున్నాను అండ్ కంప్లీట్ గా ప్రతి కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ ఎంత ప్రాఫిట్ రావచ్చు మనకి ఒకవేళ అలాట్మెంట్ జరుగుతాయి అని చెప్పి సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా ఒక ఇమేజ్ చేసి పెట్టాను. ఆ ఇమేజ్ మీకు కావాలి అంటే IPO కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను.